నమస్కారం. మనీ మార్గదర్శి ఛానల్లో మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక డిఫరెంట్ ఫ్రాడ్ అయింది ఐడిఎఫ్సి బ్యాంక్లోని. మొత్తం పైన చూసామంటే ఆ ఫ్రాడ్ ఎందుకు అయింది, ఎలాగైంది, ఏంటైంది, ఎంత ఇంపాక్ట్ బ్యాంక్లోనే మనం చూస్తాం. ఐడిఎఫ్సి బ్యాంక్ అవుతుంది ఒక రీసెంట్లీ డెవలప్ అయిన బ్యాంక్. 2014లో లిస్టింగ్ అయినట్టు ఉన్నది. ఆ బ్యాంక్ తలక ఎండి అవుతున్నారు వైద్యనాథన్. అతను ఒక కాంపిటెంట్ పర్సన్, ఓకే, ఎండి. ఎందుకంటే అతను ట్రాక్ రికార్డ్ చూసామంటే చాలా బాగా బ్యాంక్ని డీల్ చేశారు. అతను వచ్చిన బట్టి బ్యాంక్ బాగానే గ్రోత్ అయిందని అని చెప్పొచ్చు. ముందు చూసామంటే అది బ్యాంక్ ఒక కార్పొరేట్ సెక్టర్లో ఉంటుంది. ఒక అంతగా రిటైల్ ఇన్వెస్టర్స్ రిటైల్ బిజినెస్ అని చేసేది కాదు. దాని తర్వాత ఇప్పుడైతే రిటైల్ బిజినెస్ స్టార్ట్ చేసిందో క్రెడిట్ కార్డ్స్, దెన్ పర్సనల్ ఫైనాన్స్, లోన్స్, దీంట్లో స్టార్ట్ చేసిన బ్యాంక్ తలకు గ్రోత్ చాలా బాగుంది. ఇది బ్యాంక్ అవుతున్నది ఒక ఫ్యూచర్ హెచ్డిఎఫ్సి అని చెప్పే విధంగా ఉంటుంది ఈ బ్యాంక్. కాకపోతే ఈ బ్యాంక్లో వచ్చిన ప్రాబ్లమ్స్ చూసామంటే మెయిన్లీ అవుతుంది ఎన్పిఏ. ఎర్లియర్ బ్యాంక్లోనే ఎన్పిఏ చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే పర్సనల్ ఫైనాన్స్, గోల్డ్ లోన్ ఫైనాన్సింగ్ వచ్చారో వాళ్ళ ఎన్పిఏ చాలా తగ్గింది. వాళ్ళ తనక బ్రాంచెస్ ఆల్సో చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలోని 16 సిటీస్లో ఉన్నాయి. దాంతోపాటు దగ్గర చాలా వేల కొద్ది బ్రాంచెస్ ఉన్నాయి. దీంట్లో మొత్తం పైన చూసామంటే 22,000 బ్రాంచెస్ అని చెప్తున్నారు. కాకపోతే ఇంత లెవెల్లోనే పెరగడానికి చూసామంటే మెయిన్ రీజన్ అవుతుంది వైద్యనాథన్ సార్ ఒక మంచి బ్యాంకర్ అన్నదికి నిరూపించుకోవాలంటే మన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఐడిఎఫ్సి బ్యాంక్ది. ఎంత ప్రాఫిట్ చేస్తుందంటే ఒక క్వార్టర్కి దగ్గర 500 కోట్లు, 450 కోట్ల నుంచి 500 కోట్లు ప్రాఫిట్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్లోని. సో అంతగా ప్రాఫిట్ చేస్తుంది. ఇప్పుడు నిన్న మన గవర్నమెంట్, హర్యానా గవర్నమెంట్ తలక బాండ్స్, దాని తలక అమౌంట్ అంతా ఈ బ్యాంక్లోని అకౌంట్స్ ఉండేవి. ఇక్కడ ఏంటంటే అది లాంగ్ పెండింగ్ అకౌంట్ అనమాట. అంటే ఆ అకౌంట్లో కోట్ల కొద్ది డబ్బులు ఉండేవి, మరి ఎవరు అంత ఇది చేసే దానికి అంత పట్టించుకున్నట్టుగా ఉండేది. సో ఆ అమౌంట్ అంతా ఉండడం వల్ల ఒక నలుగురు చండీగఢ్ బ్రాంచ్, ఒక్క బ్రాంచ్లోనే ఆ చండీగఢ్ 4 ఎంప్లాయీస్, ఆ 4 ఎంప్లాయీస్ మన గవర్నమెంట్ ఆఫీషియల్తో కలిసి, హర్యానా గవర్నమెంట్ ఆఫీషియల్స్ అండ్ దీంతో వాళ్ళ తనకు అవుట్ సైడర్స్తో కలిసి ఒక అంటే ఫేక్ చెక్ బుక్స్, ఫేక్ సైనింగ్, ఫేక్ ఆథరైజేషన్ ఇవన్నీ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ఏమో డిఫరెంట్ పార్టీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో కొన్ని పార్టీస్కి ఏమో అది క్రెడిట్ పాస్ అయిపోయింది, వాళ్ళు డబ్బులు కూడా తీసుకున్నారు. కొంతమందికి ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నది. ఇప్పుడు వైద్యనాథన్ సార్ ఈ ఫ్రాడ్ తెలుసుకున్న తర్వాత ఏంటి యాక్షన్ తీసుకున్నారు. ఈ ఫ్రాడ్ తనకి ఇంపాక్ట్ అవుతున్నదంటే 590 crores. 590 crores ఇస్ బిగ్ అమౌంట్. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్లో ఈవెన్ 1 crore ఇస్ ఎ బిగ్ అమౌంట్, బట్ 590 crores ఇస్ బిగ్ అమౌంట్. దాని నుంచి చూసామంటే ఈ స్టాక్ దగ్గరేమో 20% దగ్గర పడింది. దగ్గర 10 o'clockకి 20, 10, 11కి 20, 10కి ఫస్ట్ అప్పర్ సర్క్యూట్లో 10% కట్ అయింది. తర్వాత 5 చేశారు, తర్వాత 10కి 20 వరకు వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ రిస్టోర్ అయ్యి ఇప్పుడు 14% మైనస్లో వచ్చింది. దగ్గర 85 రూపాయలు ఉన్న స్టాక్ ఏమో ఇప్పుడు 70 రూపాయలు దొరుకుతుంది. ఇంకా పడవచ్చు అంటే పడడానికి అవకాశాలు తక్కువ, బట్ పడవచ్చు. బట్ వెరీ గుడ్ స్టాక్. ఎందుకు వెరీ గుడ్ స్టాక్? ఈ స్టాక్ ఇప్పుడు కొనాలా లేదా అని చెప్తున్నా అంటే వెరీ గుడ్ స్టాక్ అని చెప్తాను. దీంతో ప్రాఫిట్ చూసాం అనుకోండి, క్వార్టర్లో చూసాం అంటే ఒక ఇయర్కి దగ్గర 1700 to 1600 కోట్లు ప్రాఫిట్ ఉన్నది. ఒక క్వార్టర్కి దగ్గర ఏమో 450 కోట్లు ప్రాఫిట్ ఉన్నది లాస్ట్ క్వార్టర్ చూసామంటే. సో 450 కోట్లు ప్రాఫిట్ ఉన్న టైంలో 590 కోట్లు ఈ ఇంపాక్ట్ ఎంత లెవెల్ ఇంపాక్ట్ వస్తుందంటే ఇది 100 రోజుల రెవెన్యూ అనుకోండి, ప్రాఫిట్ అని చెప్పుకోండి. రెవెన్యూ కాదు, ప్రాఫిట్. 100 రోజుల ప్రాఫిట్ దాని తలక ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఈ 100 రోజుల ప్రాఫిట్ చూసుకున్నామంటే బ్యాంక్ మిగతా దాంట్లో ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు జరగలేదు. ఈ ఈవెంట్ జరగడానికి కూడా కారణం ఏంటి, ఇంటర్నల్ అవుట్ సైడ్ 2 కంబైన్ అవ్వడం జరిగింది అని వైద్యనాథన్ చెప్తున్నారు. ఇప్పుడు 590 కోట్లు కూడా ప్రొవిజన్ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్లో వేసారు. ఈసారి క్వార్టర్ లాస్ రావచ్చు, డెఫినెట్లీ లాస్ వచ్చినా పర్లేదు. ఎందుకంటే అంటే వాళ్ళకి అకౌంటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ 4 ఎంప్లాయీస్ ఎవరున్నారు వాళ్ళకి సస్పెండ్ చేశారు. ఇప్పుడేమో సిబిఐ లెవెల్ వెళ్ళింది. సిబిఐ లెవెల్ నుంచి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. ఇంకా ఏ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్కి ఫీడ్ చేసి లీన్ మార్క్ కూడా పెట్టారు. అంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరు యూజ్ చేయలేరు. సపోజ్ అమౌంట్ ఏదో ఉందంటే అమౌంట్ కొన్ని బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ కూడా ఉన్నట్టుకుని అది లీన్ మార్క్ చేశారు. సో మొత్తం పైన చూసామంటే వైద్యనాథన్ సార్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు. పబ్లిక్గా మనకు జరగలేదు, ఒకే ఒక ఈవెంట్ అని చెప్పారు.
ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ కారణం అవుతుంది ఇంటర్నల్ అండ్ అవుట్ సైడర్స్. సో ఇప్పుడు మనం ఈ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? ఇప్పుడు రూ. 70 అది దగ్గర రూ. 65 వరకు వెళ్ళి మళ్ళీ రూ. 70కి వచ్చింది అని అంటే రీజన్ అంటే మనుషులు దగ్గర 20% అన్నప్పుడు చాలా ఎక్కువ డిస్కౌంట్ చేశారని అర్థం, ఎక్కువగా కొట్టేశారని, ఘోరంగా కొట్టారని అర్థం. సో ఇప్పుడున్న రూ. 70లో ఇన్వెస్ట్ చేస్తాం, డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటాను. ఇప్పుడు ఏది ఉన్నది ఒక మీది ఎంత ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటే దాంట్లో మేబీ ఒక 1/3 దాంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి, ఇంకా పడితే ఇంకా ఇన్వెస్ట్ చేయండి అని అనుకుంటాను. ఇంకా పడడానికి కూడా అవకాశం ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి, అంత పెద్దగా ఎట్లేదు. బట్ బ్యాంక్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్. ఇది వన్ ఆఫ్ ది ఈవెంట్ అని చెప్పొచ్చు. ఈ ఈవెంట్ పెట్టి మనం డిసైడ్ చేయకూడదు కదా అంటే బ్యాంక్ ఇస్ నాట్ గుడ్ అని. బట్ బ్యాంకింగ్ సెక్టర్లో ఈవెన్ ఇట్స్ స్మాల్ 1 crore ఆల్సో ఇట్స్ ఎ బిగ్ లాస్. ఆర్బీఐ యాక్షన్స్ తీసుకుంటుంది, ఏంటి కంట్రోల్ పెడతారో చూద్దాం. బట్ నా ఉద్దేశం ప్రకారం ఈ బ్యాంక్ని మనం ఇప్పుడు తీసుకోవచ్చు, డెఫినెట్లీ తీసుకోవచ్చు. మంచి సదుపాయం లాంగ్ రన్ గురించి, నాట్ షార్ట్ రన్. షార్ట్ రన్లో పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారని డెఫినెట్లీ మీ తలక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అడిగి ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీరు కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకుంటారు అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను నా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటున్నాను. మీరు ఇన్వెస్ట్ చేస్తారో మీరు ఆలోచించండి. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మా ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా కొట్టండి. సో దట్ మీరు మీ బంధుమిత్రులు అందరూ ఛానల్ చూసినట్టు ఉంటుంది. థ్యాంక్స్ అలాట్. సైనింగ్ ఆఫ్ సి కిషోర్.